2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే మా. ఇప్పుడు మనం చూస్తే చాలా ఎర్లీ ఏజ్‌లోనే మెచ్యూరిటీ అయితే అవుతూ ఉన్నారు. చాలా చిన్న చిన్న వయసులోనే అని చెప్పొచ్చు. అలాంటి సందర్భాల్లో అంటే పేరెంట్స్ కూడా చిన్న వయసులోనే అమ్మాయి అయిపోయింది. ఇప్పుడు నేను ఆ అమ్మాయికి ఎలా కమ్యూనికేట్ చేయాలి? ఎలా తన ముందు నేను బిహేవ్ చేయాలి? అంటే దీని గురించి ఎలా ఎడ్యుకేట్ చేయాలి తనకి? తనకి అర్థం చేసుకుంటుందా? నేను ఎలా చెప్తే అర్థం చేసుకుంటుంది? అన్న క్వెషన్స్ అయితే పేరెంట్స్ వైపు అయితే చాలా ఉన్నాయి మేడం. అలాంటి సందర్భం ఎదురైనప్పుడు యాజ్ ఎ పేరెంట్గా అమ్మాయికి ఎలా కమ్యూనికేట్ చేయాలి? ఓకే. ఇది రెండు ఉంటాయి సిరి ఇందులో. ఒకటి మెంటల్గా, ఒకటి ఫిజికల్గా. సో ఫిజికల్గా పిల్లల్లో చేంజెస్ కనపడతాయి. బాడీ పెరుగుతున్నప్పుడు పిల్లల్లో ఏజ్ లేకపోయినా, అంటే ఇవాళ చెప్పుకుంటే మనము బయట ఫుడ్ పాలు అవ్వనివ్వండి, మనకి వ్యవసాయంలో అవ్వనివ్వండి, ఇటు పౌల్ట్రీలో అవ్వనివ్వండి, అన్నిటికీ మనకి హార్మోన్స్ ఇంజెక్షన్స్, ఎరువులు ఎక్కువైపోయినాయి. సో బాడీ కూడా తొందరగా ఎదిగిపోతుంది. పిల్లల బాడీ ఎదుగుతుంది, కానీ ఈ మైండ్లో ఇన్నోసెన్స్ ఉంది చూసారా, అది ఇంకా మారలేదు. సో అక్కడ పిల్లలకి అర్థమవుతుందా లేదా అని తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. కానీ పిల్లలకి అన్ని విషయాలు ఇప్పుడు చూడండి, మొబైల్లో చూసేవి అర్థమవుతున్నాయి, టీవీలో చూసేవి అర్థమవుతున్నాయి. ఇవన్నీ అర్థమైనప్పుడు వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు, అసలు ఎలా చెప్పాలి అని చూడొచ్చు. లేదా కూర్చోపెట్టి నీ బాడీ ఇది, ఈ చేంజెస్ వచ్చాయి చూసావా, దిస్ ఈజ్ ఆల్ కామన్. ఎదిగే ఏజ్లో ఇవన్నీ మార్పులు వస్తాయి. వాళ్ళ మదర్ చెప్పొచ్చు, వెన్ ఐఎమ్ ఏ గర్ల్ ఎట్ నీ ఏజ్లో ఉన్నప్పుడు దిస్ హ్యాపెన్ టు మీ. ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మాయికి అది ఐశ్వర్య రాయ్ అయినా, ఇందిరాగాంధీ అయినా, లేకపోతే సమంత అయినా, లేకపోతే ఇంకెవరైనా, ఎనీబడి ఎవరైతే ఒక గర్ల్గా పుట్టారో ప్రతి వాళ్ళకి ఈ చేంజెస్ వస్తాయి. సో ఫస్ట్ యాక్సెప్టెన్స్ని తెలియజేయాలి. తర్వాత ఎందుకు వస్తాయి చెప్పాలి. ఎందుకు వస్తాయి అంటే అందరికీ కామన్గా ఇప్పుడు మనకి 10th క్లాస్ వరకు అంత సబ్జెక్ట్ ఉంటుంది. 10th క్లాస్ లోపలే చెప్తున్నారు. హార్మోన్స్ చెప్తున్నారు, మెయిల్ హార్మోన్, ఫీమేల్ హార్మోన్ అన్నీ చెప్తున్నారు, ఫర్టిలిటీ చెప్తున్నారు. సో ప్రతి అమ్మ ఎంత చదువుకోకపోయినా 10th క్లాస్ అయితే పాస్ అవుతారు కదా. సో అందులోంచి సెన్స్ తీసుకున్నా కూడా దే కెన్ టెల్ ఇది ఎందుకు వస్తుంది. సో వస్తే ఏం జరుగుతుంది అంటే, ఇలా మంత్లీ ఒక అండం రిలీజ్ అవుతుంది, అది వచ్చి యూట్రస్లో ఆగుతుంది. ఎవ్రీడే ఒక లేయర్ ఆఫ్ బ్లడ్ ఏర్పడుతూ ఉంటుంది. వెన్ ఇట్ వోంట్ టర్న్ ఇన్ యాజ్ బేబీ, ఇట్ కమ్స్ అవుట్. అయితే దాంతోపాటు బ్లీడ్ అవుతుంది. సో మనం శానిటరీ ప్యాడ్ యూస్ చేయాలి, కొంచెం నీట్గా ఉండాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా కామన్. ఫస్ట్ ఏంటంటే భయపెట్టకూడదు. చాలామంది మదర్స్ వాళ్ళు ఏడ్చేస్తారు ఫస్ట్ టెన్షన్గా. సో అది ఏం క్రియేట్ చేస్తుంది పిల్లల మైండ్లో? భయాన్ని, ఇదేదో అయిపోయింది, నేను తప్పు చేస్తున్నానా, ఇవన్నీ. సో ఫస్ట్ అమ్మ కాన్ఫిడెంట్గా ఉండాలి, ఉండి వాళ్ళకి చెప్పాలి. సో ఇది ఒక పార్ట్ సిరి, మెంటల్గా వాళ్ళని తయారు చేయడం. దిస్ ఇస్ ఓకే. ఇప్పుడు ఫంక్షన్ చేసుకోవడం అవన్నీ పర్సనల్ థింగ్స్, మనం మన హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ ఒక పర్సనల్. అదే మళ్ళీ ఫిజికల్గా వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు ప్యాడ్ వాడడం కానీ, వాళ్ళు క్లీన్ చేసుకోవడం కానీ, ఆ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్లోంచి నేను నుంచుంటాను పక్కన, నేను హెల్ప్ చేస్తాను. స్కూల్కి చూడండి, మీరు ఏమనుకుంటారు, ఒక 3.5 years బేబీని దింపినప్పుడు ఏడుస్తూ ఉంటారు వాళ్ళు. మనం ఏం చెప్తాం, నేను వంట చేసేసుకుని వస్తా, నేను షాపింగ్ చేసుకుని వస్తా, నీ స్కూల్ అయిపోయే టైంకి వస్తా, నేను వచ్చి నేను తీసుకెళ్తా, భరోసా ఇస్తాం కదా, హోప్, ఎస్, నమ్మకం ఇచ్చి కూర్చుంటావు కదా అని చెప్పి వాళ్ళకి చేస్తాం. సో అలాగే ఇక్కడ నేను ఉంటాను, నేను గైడ్ చేస్తాను అని చెప్పి వాళ్ళకి ఆ ప్యాంటీలో ఎలా పెట్టుకోవాలి, తర్వాత దాన్ని తీసేటప్పుడు ఎలా చేయాలి, కంగారు పడకు అని చెప్పి ఫస్ట్ నుంచి అలవాటు చేయాలి. లేకపోతే పిల్లలు ఏమవుతున్నారంటే, వాళ్ళు నువ్వు ఉండవు కదా స్కూల్ మానేస్తాం, నువ్వు చేస్తున్నావు కదా నేను చేసుకోను. సో ఫస్ట్ నుంచి కూడా ఇది చాలా కామన్. ఇక్కడ నుంచి చాలా ఇయర్స్ పాటు ఇది ఉంటుంది. సో యూ హ్యావ్ టు నువ్వే మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది పిల్లల్ని, తల్లుల్ని, అండ్ ఐఎమ్ లుకింగ్ అరౌండ్ అనమాట, ప్రేమ మనకి అయ్యో చిన్నవాళ్ళు వీళ్ళు. కానీ ఈ చిన్నవాళ్ళు ప్రేమ ఏమవుతుందంటే లాంగ్ రన్లో ఇట్ ఎఫెక్ట్స్. హ్యాండ్ రైటింగ్ కూడా చూడండి, స్కూల్లో జాయిన్ అయినప్పుడు నీట్గా స్టార్టింగ్ నుంచే నీట్గా రాయమంటాం. ఏదైనా
మొదలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా చేయమంటాం, బేసిక్ నుంచే. సో తర్వాత నేర్చుకుంటారు అంటే అవ్వదు. నువ్వు అప్పుడు చెప్పలేదు కదా, నువ్వు ఇలాగే చేసావు కదా, నాకు నచ్చట్లేదు, నాకు అసహ్యం వేస్తుంది. ఇంకొకటి అసహ్యం అంటే గుర్తొచ్చింది, వాళ్ళని ఆ థాట్ని వాళ్ళలో యాక్సెప్టెన్స్ అన్నాను చూసారా, బాగా ఇవ్వండి. అదేమీ బ్యాడ్ కాదు, దిస్ ఇస్ ఫర్ ద హ్యూమన్ బాడీ, నెక్స్ట్ జనరేషన్ బేబీస్ రావడానికి. సో ఇట్ స్టార్టెడ్ నౌ. ఇది అసహ్యం కాదు, ఇదేమీ తప్పు కాదు. ఇది చాలామంది అంటారు అది బ్యాడ్ బ్లడ్ అని. నో. సో అది కూడా వాళ్ళకి చిన్నప్పుడే చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఫస్ట్ మాట్లాడితే కనుక మనం కంఫర్ట్ అయిపోయి దాన్ని ఈజీగా తీసుకుంటారు. ఇప్పుడు ఈ ముందలంతా మనం ఎప్పుడు మాట్లాడలేదనుకోండి, ఆల్ ఆఫ్ ఏ సడన్ అనుకోండి, తర్వాత వాళ్ళు దాన్ని ఒక ఎనిమీలాగా చూస్తారు. ట్రూ కదా, అసహించుకుంటారు. సో అవన్నీ రాకుండా యాజ్ ఎ మదర్ ఫస్ట్, ఎందుకంటే మీడియా ఇప్పుడు చాలా విస్తృతంగా ఉంది, ఫస్ట్ యూ లెర్న్ హౌ టు టెల్. నీ పాప ఎలా వింటుంది, నెమ్మదిగా చెప్తే వింటుందా, అర్థమయ్యేటట్టు వింటుందా, కంగారు పడద్దు. ముందు ఫస్ట్ మదర్కి ఆ స్టెబిలిటీ కావాలి. చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, వీడియో కాల్ చేస్తాము, కొంచెం మీరు చెప్తారా మా పాపకి, ఐఎమ్ ఫీలింగ్ కొంచెం గిల్ట్గా ఉంది, లేకపోతే కొంచెం నాకు షైగా ఉంది అంటారు. ఎందుకు ఇందులో షై ఏముంది, ఇట్స్ అ న్యాచురల్. నేను అదే చెప్తాను, మనం మాట్లాడాల్సిన విషయాల పట్ల మనం జిప్ చేసుకుని కూర్చుంటే ఎలా కదా, వాళ్ళు మన పిల్లలే కదా, మనం ఎడ్యుకేట్ అయితేనే వాళ్ళని ఏమైనా ఎడ్యుకేట్ చేయొచ్చు. ఎంతసేపు మనం ఇంకొకరు ఎవరైనా హెల్ప్ చేస్తారా, ఎవరైనా చెప్తారా, ఇవన్నీ కాదు కదా. సో ముందు కంగారు పెట్టకండి, కంగారు పడకండి, స్టడీగా ఉండండి. మీ పాప బాడీలో చేంజెస్ కనిపించగానే ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయండి, అవేర్నెస్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మేము స్కూల్స్కి అది వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు, అసలు మాకు ఇలా చెప్పిన వాళ్ళు లేరు అంటూ ఉంటారు. చాలామంది ఎడ్యుకేటెడ్ పేరెంట్సే ఉంటున్నారు. ఎడ్యుకేటెడ్ పేరెంట్సే చెప్పడానికి ఇంకా గిల్టీ లాగా, ఇంకా ఏమంటాము, ఆపేసుకుంటున్నారు వాళ్ళు చెప్పడానికి. దర్ ఇన్హిబిషన్ అంటాం చూసారా, అట్లా ఆపేసుకుంటున్నారు. సో తెలుసుకోండి, అందరూ అంతే కదా, తెలుసుకున్నవి చెప్తాం. విల్ మేక్ ద చైల్డ్ టు అండర్స్టాండ్. అప్పుడు ఏమవుతుందంటే ఈజీ హ్యాండిలింగ్ అయిపోతుంది. ప్లస్ ఇంకొకటి నాన్న, ఇక్కడ చాలా రకాల ప్యాడ్స్ వస్తున్నాయి, సైజెస్ వస్తున్నాయి, కంపెనీస్ వస్తున్నాయి. సో ఆ స్టార్టింగ్లో ఫస్ట్ టైం అయిన బేబీకి ఏం చేయాలంటే మదరు ఇంట్రడ్యూస్ చేయాలి, ఇది నీకు కంఫర్ట్ ఉందా, ఇది నీకు కంఫర్ట్ ఉందా. సో ఆ బ్రాండ్ కూడా కంఫర్ట్ చేయాలి వాళ్ళకి. ఓకే. అప్పుడు ఏంటంటే డ్రెస్ పాడైందా ఇట్లా వెనక దాకా పెట్టుకుని వాళ్ళు స్కూల్లో చాలాసేపు కూర్చుంటారు. ఇంకొకటి రిస్ట్రిక్షన్స్ పెట్టక్కర్లేదు, హ్యాపీగా వాళ్ళ బాడీ ఎక్కడి వరకు పర్మిట్ చేస్తే అక్కడ వరకు వాళ్ళు అన్ని పనులు చేయొచ్చు. అంటే ఫస్ట్ అమ్మలు కాన్ఫిడెంట్గా ఉండాలి. వెన్ మదర్ ఈజ్ కాన్ఫిడెంట్, చైల్డ్ ఆల్సో విల్ బి కాన్ఫిడెంట్ అండ్ షీ విల్ లెర్న్ మోర్ అండ్ తను చక్కగా మేనేజ్ చేసుకోగలుగుతుంది. ట్రూ మ్యామ్. అంటే బేసిక్గా పేరెంట్స్ కూడా అసలు ఎలా కమ్యూనికేట్ చేయాలో, లేదంటే అసలు దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని అయిపోతూ ఉంటారు. అలా కాకుండా క్లియర్గా మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు ఎలా అయితే డీటెయిలింగ్గా ఇచ్చారో ఫస్ట్ పీరియడ్ నుంచే కనుక కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేస్తే, అంటే భయపడిపోవడము, ప్యానిక్ రావడము, నాకేదో అయిపోయింది అన్న ఫీలింగ్లో ఉండకుండా ఇది కామన్, ప్రతి అమ్మాయి ఎక్స్పీరియన్స్ అయ్యాల్సిందే అన్నది తెలుసుకుంటే. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది సిరి, ఏంటి అంటే మదర్ చెప్పకుండా పక్క పిల్లలు చెప్పారనుకోండి, స్కూల్లో తెలియని విషయాలు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి హాఫ్ నాలెడ్జ్ వస్తుంది వీళ్ళకి, వాళ్ళు పూర్తిగా అర్థం అవ్వదు, చెప్పలేరు. సో అందుకని ఎప్పుడైనా సరే పిల్లల బాడీలో చేంజెస్ చూస్తున్నప్పుడు, బ్రెస్ట్, అండర్ ఆర్మ్స్, అలా అన్నీ వాళ్ళ వెయిట్, హైట్ పెరుగుతూ ఉన్నప్పుడు తెలుస్తుంది కదా గ్రోత్. తెలిసినప్పుడు ఒక చేంజెస్ మొదలైన ఒక 3-4-5 months తర్వాత ఇఫ్ దే స్టార్ట్ స్లోలీ, చక్కగా వాళ్ళు తెలుసుకుని ఉంటారు. ఇది ఇప్పుడే అవుతుందని కాదు, అయినప్పుడు నువ్వు కంగారు పడకూడదు అనేది ముందుగానే ఒక అలర్ట్ లాగా ఇస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ నాన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.